హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వ్లాగ్ అయితే మేమైతే బీచ్కి వెళ్తున్నామండి. ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఈసారి అయితే కనుక ఎలా అయినా వెళ్ళిపోవాలనేసి మార్నింగ్ వెళ్ళేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. బాబాయ్ వాళ్ళ ఇల్లు వచ్చేసి మల్కేపురం అనమాట. అది నర్సాపురం తర్వాత గోదావరి అవతలండి. అక్కడ నుంచి సకినేటిపల్లి దగ్గరండి. అందుకనే అంతర్వేది వెళ్తున్నాము. అంతర్వేది దగ్గరగా ఉంటుంది అనేసి అంతర్వేది వెళ్తున్నాం. బళ్ళ మీద వెళ్తున్నాను అండి. నేనైతే ముందు బండి మీద ఉన్నాను. వీడియో అందుకే వెనకాల వచ్చేవాళ్ళు తీస్తున్నాను. 4 బళ్ళు వేసుకుని వెళ్ళాం. వీడియో మొత్తం ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మధ్యలో అయితే వీడియో తీస్తున్నానండి. ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు మా తమ్ముడాళ్ళు. దానికోసం మాట్లాడుకుంటున్నాను అనమాట. ఇదేమో మా తమ్ముడు చేపట్టుకొని వస్తున్నాడు. వాళ్ళ బండి మీద రాకూడదు అనేసి. చిన్న రోడ్లు కదండి, అది ఎప్పుడైనా వెళ్ళుంటే మీకు బాగా తెలిసి ఉంటుంది. బాగా చిన్న రోడ్లు అనమాట అవి. ఎలా అయితేనే బీచ్ దాకా వెళ్ళిపోయామండి. బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఓ రోజంతా అసలు గడవనే లేదు. చాలా బాగా నచ్చింది మాకైతే. అసలు బయటికి రావాలనిపించలేదండి. అసలు అంత బాగా నచ్చింది. మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారండి. కాకపోతే వాయిస్ బీచ్ సౌండ్కి అలలకి అస్సలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఉంచుదామన్నా కూడా అందుకనే వాయిస్ అయితే తీసేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాటర్ చాలా బాగుందండి, ఫుల్గా ఉంది. కాకపోతే ఇసుక అండి, బ్లాక్ కలర్ ఇది ఉండడం వల్ల బాగా చిరాకుగా ఉంది. అదిగోండి చూసారు కదా నేల. అసలు కాలు మధ్యలో ఉంటే ఇసుక వెళ్ళిపోతుంది అనమాట. చాలాసేపు కూర్చొని ఆడారు అందరూ కూడా ఆవేశపడిపోయి. ఎలా అయితేనే బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియోతోటి నాకు ఇంకోటి కూడా ప్లస్ పాయింట్ అయిందండి. అంటే మా బాబాయ్ వాళ్ళకి గట్టా యూట్యూబ్ చేస్తున్నానంటే ఏమంటారో ఏంటో అనే భయం నాకు ఉండేది. అలాంటిది ఇలా యూట్యూబ్ అనగానే మా బాబాయ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారండి. అంటే యూట్యూబ్ అనేటప్పటికీ వద్దు అంటాం జనరల్గా అందరూ అనేది, ఆడపిల్లవ నీకెందుకు అలాంటివి అనేసి. మా బాబాయ్లు కూడా అలానే అంటారు అనుకున్నాను కానీ ఒప్పుకున్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. సపోర్ట్ కూడా చేసినట్టు అనిపించింది. ఆడపిల్లకి అలా సపోర్ట్ చేస్తే ఏదైనా చేయాలన్న కొంచెం ఆసక్తి ఉంటుంది కదండి. బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఆ హ్యాపీనెస్ తోటి ఇంకా బాగా ఆడుకున్నాం అనమాట. సాయంత్రం 6 అయినా కూడా అసలు బయటికి రావాలనిపించలేదండి. వాటర్ కూడా అలానే ఫుల్గా ఉంది. జనం కూడా బాగున్నారండి. హాలిడేస్ వల్ల అనుకుంటా. మేము వెళ్ళినప్పటికీ ఈవినింగ్ 4 అయిపోయిందండి. అయినా కూడా జనం ఫుల్గా ఉన్నారు. మా ఊళ్ళో పక్కన డ్రింక్లు ఐస్ క్రీమ్స్ అన్నీ లాగిచ్చేస్తున్నారండి, దొరికిందే ఛాన్స్ అనేసి. వాటర్ చూడండి ఎంత ఫుల్గా, ఎంత పెద్ద కెరటాలు వస్తున్నాయో. అసలు మనుషుల్ని నుంచోనివ్వట్లేదండి. కింద ఇసుక లాగేస్తుంది అనమాట. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది కూడా. మా చెల్లి చూడండి బొడ్డుతో ఎంత చక్కగా ఆడుకుంటుందో. మా బొడ్డోడైతే మొత్తం బట్టలే ఇప్పేశాడండి. ఆడికి అసలు అన్నీ ఇప్పేసి ఆడుకుంటున్నాడు ఆడైతే. జనం చాలామంది ఉన్నారండి. చాలా లోపలికి వెళ్ళారు. కానీ కెరటాలు ఎంత లోపలికి వెళ్ళా బయటికి తోసేస్తున్నాయి అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజులకి ప్రశాంతంగా కాసేపు ఎంజాయ్ చేసినట్టు అనిపించిందండి. ఈ హాలిడేస్కి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మావాడే తిరిగాడు కానీ. ఇదే అండి హాలిడేస్ ఇచ్చిన తర్వాత పిల్లవాడికి నేనైతే బయటికి వెళ్ళడం ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. బీచ్లో ఎంతసేపు ఆడుకున్నా ఇంకా ఉండాలంటుంది కదా. మీకు ఎలా ఉంటుందో కూడా చెప్పండి. మా పిన్ని అయితే అలసిపోయిందండి. అలసిపోయిన మీద అలా వాలిపోయిందనమాట. మా తమ్ముడాలకి ఇంకా చాలేదండి. గట్టుకు వచ్చామనేటప్పుడు కూడా వెళ్తున్నారు. ఇంకా ఏంటంటే వాటర్ బాటిల్స్ పెట్టి గేమ్ ఆడారండి వాళ్ళు. మేము మట్టుగా చివరి ఆడుకున్నాం.
వీళ్ళేమో గేమ్ ఆడే కబడ్డీ గట్ట చాలా ఆటలు ఆడారండి. చాలా వీడియో ఇంకా తీయలేదు. మీ దగ్గరలో ఏ బీచ్ ఉందో కూడా కామెంట్ చేయండి. అలానే మీకు ఫేవరెట్ అయిన ప్లేస్ కూడా చెప్పండి. కెరటాలు చూడండి ఎంత ఫుల్గా భయంకరంగా వస్తున్నాయండి. ముందు వెళ్ళంగానే అయితే కొంచెం భయం వేసింది ఆ కెరటాలు చూసి దిగాలంటే. ఒక్కసారి దిగిన తర్వాత రావాలంటే రావాలనిపించలేదండి, అంత బాగుందన్నమాట. ఈ హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్ళారు, మీ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళారు అన్నది కూడా కామెంట్ చేయండి. మా బుడ్డది అయితే అదొక్కదే ఆడుకుంటుందండి మేమంతా లోపల ఉంటే. మా బాబాయ్ లాస్ట్ ఇంకా వెళ్ళిపోవచ్చు అనేసి లోపల తీసుకెళ్ళి వదిలేశారండి. ఒక్క కరెంట్ వచ్చింది బాగా పెద్దగా, అది ఏకంగా గట్టుపైకి తోసిందండి. అంత పెద్దగా వచ్చిందనమాట. చాలా భయం వేసింది. వాటర్ అంతా వెళ్ళిపోయి వాంతి వచ్చినట్టు అనిపించింది. అలా అయినా కూడా అంత నీరసమైనా కూడా మేము మళ్ళీ దిగామండి. ఎలా అయితేనే సాయంత్రం వరకు ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే వీడియో మొత్తం చూసారు కాబట్టి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీ నెగిటివ్ ఎక్కడో, మీ దగ్గరలో బీచ్ ఎక్కడ ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్.